సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం పెద్దపల్లి గ్రామం ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. ఊరంతా ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతోంది. దానికి కారణం రాబోయే శ్రీరామనవమి వేడుకలు. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే సాక్షాత్తు అయోధ్య రామమందిరాన్ని తలపించేలా ఒక భారీ సెట్టింగ్ ను వేస్తున్నారు. ఈ బృహత్తర కార్యక్రమానికి అడుగు వేసింది ఆ గ్రామానికి చెందిన ముక్తియార్ భాష. మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ రాముడిపై ఉన్న భక్తితో మత సామరస్యాన్ని చాటాలనే సంకల్పంతో ఆయన ఈ బాధ్యతను భుజానికెత్తుకున్నారు. యాంటీ కరప్షన్ బ్యూరో ఆల్ ఇండియా ప్రెసిడెంట్. పల్లెలో పుట్టినాను, ఇక్కడ పెద్దపల్లి. ఇక్కడ అందరితోనూ మామ బావ అన్న తమ్ముడు మాత్రమే ఉన్నారు. ముందు ముస్లిం అంతా ఒకటే అని చెప్పి నిరూపించడానికి గత 6 సంవత్సరాలు చేస్తున్నారు. రాముని అలంకరణ, మా ఏరియాలో అందరికీ బట్టలు పెట్టడం, జెంట్స్కి షర్టు, లేడీస్కి శారీ ఇవ్వడం, భోజన అన్నదానం అని బొంబాయి నుంచి తెప్పించాను. ఈ కార్యక్రమం 26 నుంచి 3వ తేదీ వరకు 9 రోజులు. అయోధ్య నుంచి అయ్యోలు వస్తున్నారు. ఇంకా చాలా మంది వచ్చే విధంగా ఉంది. మళ్ళీ అంబాసిడర్స్ వస్తున్నారు, సౌత్ ఆఫ్రికా అంబాసిడర్. అయోధ్యలోని రామమందిరం ఏ ఆకృతిలో ఉంటుందో అదే నమూనాను ఇక్కడ కళ్లకు కట్టినట్లు చూపేందుకు ముక్తియార్ అహర్నిశలు శ్రమిస్తున్నారు. నిర్మాణ పనులు ఇప్పటికే చివరి దశకు చేరుకున్నాయి. భక్తులు లోపలికి వెళ్తే తాము అయోధ్యలోనే ఉన్నామనే అనుభూతి కలిగేలా ప్రతి అంగుళాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. కేవలం సెట్టింగ్ తోనే సరిపెట్టకుండా శ్రీరామనవమి సందర్భంగా 9 రోజుల పాటు అత్యంత వైభవంగా పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆధ్యాత్మికతకు మతం రంగు పులమకూడదని, భక్తి అందరికీ ఒక్కటేనని ఆయన నిరూపిస్తున్నారు. పెద్దపల్లి గ్రామం ఈ కార్యక్రమం డాక్టర్ ముక్తియార్ భాష సార్ గారు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. సార్ గారిది మా ఊరే. గత 20 సంవత్సరాల నుంచి సార్ గారు బెంగళూరులో ఉంటున్నారు. మా ఊర్లో 6-7 సంవత్సరాల నుంచి శ్రీరామనవమి వేడుకలు చాలా అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. పండగతో పాటు వచ్చే భక్తాదులకు వస్త్రాలు, అన్నదానము, రాత్రిపూట సాంస్కృతిక కార్యక్రమాలు గత 6-7 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా అయోధ్యలో శ్రీరామువారి టెంపుల్ ఎలా కట్టారో అలా చూపించాలని మా ఊర్లో ఆ గుడిని నిర్మిస్తూ ఉంటే ఇక్కడ మా గ్రామ ప్రజలమంతా చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే మేము అంత దూరం వెళ్ళి శ్రీరాముల వారిని అయోధ్య మందిరాన్ని అక్కడ చూడలేం కాబట్టి సార్ గారు ఇక్కడ నిర్మించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఒక ముస్లిమ్స్ కుటుంబంలో పుట్టి ఈరోజు హిందువులు ముస్లిమ్స్ అంతా ఒకటే అని నిరూపించడానికి మా సార్ గారు చేస్తున్న ప్రయత్నం చాలా ఘనంగా ఉంది. మా ముత్యార్ భాష సార్ గారు ఇలాంటి కార్యక్రమం చాలా చేస్తున్నారు. ఇది దాదాపుగా అయితే ముక్తియార్ భాష చేస్తున్న ఈ ప్రయత్నంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక ముస్లిం సోదరుడు రామాలయ నమూనాను నిర్మించి పూజలు నిర్వహించటం తమ గ్రామానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నారు. ఈ కార్యక్రమం కేవలం ఆధ్యాత్మిక వేడుకగానే కాకుండా 2 మతాల మధ్య సోదర భావాన్ని పెంపొందించే వేదికగా మారుతోంది. ఈ నెలలో జరిగే శ్రీరామనవమి వేడుకలకు జిల్లా నలుమూలల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారని నిర్వాహకులు ఆశిస్తున్నారు. గ్రామము ఇక్కడ ఇంత భారీ ఎత్తున భారీ సెట్టింగ్ తోటి అయోధ్య రామ మందిరం ఎలాగైతే నిర్మించారో అదే తరహాలో రామ మందిరాన్ని నిర్మిస్తున్నారు డాక్టర్ టి ముక్తియార్ భాష గారు. మేము లోకల్లో దీని గురించి చాలా హర్ష వ్యక్తం చేస్తున్నామండి. ఎందుకంటే మన జిల్లా పరిధిలోనే ఎక్కడా కనివినియరగము, ఎవరు కూడా ఇలాంటి సాహసం చేయరేమో. డాక్టర్ టి ముక్తియార్ భాష గారు ముస్లిం వ్యక్తి అయినా సరే ఇంత గ్రాండ్గా శ్రీరామనవమి ఉత్సవాలు చేయడం అనేది చాలా గొప్ప విషయము. ఎందుకంటే ఆయన మనసు ఎలాంటిదంటే ప్రతి ఒక్కరు, ప్రతి కులమతం ఒకటే అని చెప్పి నమ్మే వ్యక్తి ఆయన. కాబట్టి మాకు అంతా చాలా సంతోషంగా ఉందండి. ఈ ప్రోగ్రామ్కి అందరూ రండి, అందరూ జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. కులమతాల గోడలు కూల్చి భక్తి మార్గంలో అందర్నీ ఏకం చేస్తున్న ముక్తియార్ భాష లాంటి వ్యక్తులు నేటి సమాజానికి ఎంతో అవసరం. పెద్దపల్లి గ్రామంలో వెలుస్తున్న ఈ అయోధ్య రామయ్య సెట్టింగ్ భవిష్యత్తు తరాలకు మత సామరస్య పాఠం చెబుతుందనడంలో సందేహం లేదు.